ఆరవ ప్రశ్న. స్వరూపాలు బైబిల్‌లో ఉన్నాయా? స్వయాన దేవుడే అనుమతించినటువంటి స్వరూపాలు బైబిల్‌లో ఉన్నాయి. ఉదాహరణకు పరలోకంలో ఉండేటువంటి కెరూబు దేవదూతల స్వరూపాలను దేవుడు మోషేకు చూపించి, 2 స్వరూపాలను స్వచ్ఛమైన బంగారంతో చేయించి, వాటిని దివ్య మందసం మీద ఉంచడం నిర్గమకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాము. దానితో పాటుగా ఇజ్రాయేలీయులు ఎడారిలో పాములు కరవడం చేత మరణిస్తున్న సమయంలో దేవుడు మోషే చేత ఒక కంచు సర్పాన్ని చేయించి దాని వైపు చూస్తే బ్రతికిపోయేటువంటి అవకాశాన్ని కల్పించడం సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ కంచు సర్పాన్ని ఇజ్రాయేలీయులు గౌరవించడం మానేసి పూజలు మొదలుపెట్టినప్పుడు దేవుడు దాన్ని నాశనం చేయించారు. తరువాత సొలొమోను నిర్మించినటువంటి ఆలయంలో 20 అడుగుల ఎత్తైనటువంటి లేదా దాదాపుగా 20 మూరల ఎత్తైనటువంటి దేవదూతల స్వరూపాలు, పలు రకాల జంతువులు, పుష్పాల స్వరూపాలను చెక్కలతో చేయించడం రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక వాటిని పూజించినంత వరకు అవి దేవునికి వ్యతిరేకం కాదు. అవి దేవుని సన్నిధిని గుర్తు చేస్తాయి అని గుర్తుంచుకోవాలి.